మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అఖిల భారత స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్ల సదస్సు గురించి 2 రోజులు ఢిల్లీలో ఉండి మరి నిన్న లేట్ నైట్ రావడం జరిగింది. ఈలోపు మరి ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు, చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సందర్భంగా మీడియా మిత్రులు మరి నన్ను కూడా కలవాలనుకుంటున్నాం ఆ విషయం మీద చర్చించడానికి అని అన్నందువల్ల ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కాకుండా మొత్తం మీడియా మిత్రులందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్న దాని మీద మాట్లాడుకోవటానికి ఈ సమావేశం. కలెక్టర్ ఆఫీస్ మరి జిల్లా సపరేట్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్, ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోయిందిగా 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న ఈ చిన్నమేరం, పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. ఇప్పుడు కారు షోరూమ్లన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి, పెద్దమేరం గ్రామ పరిధుల్లోనే ఉంది, కానీ భీమవరం అనే అంటారు. ఐటీఐ ఉంది, ఐటీఐ భీమవరం, కానీ అది ఎక్కడ ఉంది? థియరిటికల్గా పెద్దమేరంలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారా? భీమవరంలోనే అంటారు. భీమవరంలో ఉంటుంది, కానీ ఆ పట్టణం, భీమవరం పట్టణంలో మరి అటువంటి మరి అంత అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగే ఏర్పాట్లు చేసుకున్నారు. వాడుక భాషలో అంటే మనం అనగడలు ఇవి చూసుకుంటే పలానా చోట పలానా ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ భీమవరం అనే అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఉంటారు? నిర్మలా ఫంక్షన్ హాల్ భీమవరంలో ఉన్నారు అని అంటారా? పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం గ్రామంలో బస్ చేశారంటారా? భీమవరంలోనే ఉన్నారంటారు. అలాగే కే కన్వెన్షన్, పీవీఎస్ గార్డెన్కి ఆనుకునే ఉంటాయి. కే కన్వెన్షన్ ఆర్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లికార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్, పెద్ద అమీరం అని ఎవరన్నా రాస్తారా? ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చినా భీమవరం రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అనే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఏదో బోధ వెళ్తే బోధ అవుతుంది, బోధ అవుతుంది ఇది అని చెప్పి ఇది మనం పెట్టుకున్న పేర్లు. సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి
మరి దానికి అక్కడంతా మరి సెంటు మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్డున, అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వారిని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయడం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. Please subscribe to Leo News for more videos.